హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా నక్షత్ర గమనము, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుష్లకు మొదటి రోజు కనుక ఉగాది అయినది. వేదాలను హరించిన సోమకుణ్ణి వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణం పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చినని పురాణ ప్రతీతి. చైత్ర శుక్లపాడ్యము నాడు విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతున్నదని కూడా చెప్పబడుతోంది. ఉగాది రోజే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొట్టమొదటి పండుగ. పర్వదినాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన పండుగ ఉగాది. తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. ఈరోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగి ఉంది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వబోధన చేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఈ ఉగాది పండుగకు నేను మా కోడలు చక్కగా పూజ చేసుకొని విశేషత కలిగిన ఉగాది పచ్చడిని తయారు చేసుకొని నూకాలమ్మకు నైవేద్యం అయితే పెట్టుకున్నామండి. ఇది ప్రతి ఏడాది మేము అమ్మవారికి అయితే నైవేద్యం పప్పు, అన్నం, బూరెలు, పులిహార, కూర, పులుసు, పచ్చడి, వడపప్పు, పానకంతో నైవేద్యం పెట్టి చాకలమ్మాయిని ఇంటికి పిలిచి ఇస్తాం. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఇలా 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. మామిడికాయ వగరు, చింతపండు పులుపు, బెల్లం తీపి, వేప పువ్వు చేదు, చెరుకు ముక్కమే ఎక్స్ట్రా వేస్తాం, ఉప్పు, కారం. అలాగే మా అమ్మ అరటిపండు వేసేది, అలాగే మేము కూడా అరటిపండు వేసి ఇలాగ రుచితో తయారు చేసిన ఈ పచ్చడిని నైవేద్యం పెట్టి చక్కగా ఇంట్లో అందరం మొట్టమొదట ఈ ఉగాది పచ్చడిని అయితే తీసుకుంటాం. ఎవరి ప్రాంతానికి అనుగుణంగా వాళ్ళండి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొంతమంది శనగపప్పు వేస్తారు. కాలం ప్రకారం పిల్లలు ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు అన్నీ వేసుకుంటున్నారు. అయితే మేము చక్కగా చింతపండు పులుపు, కొత్త చింతపండు రసం తీసి అందులో వేప పువ్వు చక్కగా కడిగి వేస్తాం. అలాగే మామిడి ముక్కలు సన్నగా తరుక్కోవాలి. అలా వేసిన తర్వాత బెల్లం చక్కగా కోరి, బెల్లం అంటే తీపికి మాట, బెల్లం కోరు వేసి పైనుంచి కింద నుంచి కలపాలి. తగినంత ఉప్పు, కారం. ఏంటంటే మొత్తం షడ్రుచుల సమ్మేళనం అండి దీన్ని తయారు చేసుకోవడానికి. ఇలా తయారు చేసిన ఈ పచ్చడిని కొత్త కుండలో కానీ కొత్త గిన్నెలో కానీ తయారు చేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థప్రసాదాలను ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. మా అమ్మ చెరుకు ముక్కలు, అరటిపళ్ళు అన్నీ వేసేదండి. అదే పద్ధతి మీద నేను కూడా తయారు చేసుకుంటాను. ఇలా 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి చాలా ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తోంది. అందుకు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. తర్వాత నేను కాకినాడ నూకాలమ్మకి మాకు మొదటి నుంచి మా అమ్మ నైవేద్యం పెట్టేదండి. అదే నాకు అలవాటయ్యి నైవేద్యానికి బూర్లు, పులిహార, అరటికాయ ఉప్మా పోపు కూర, ముక్కల పులుసు, పచ్చడి, పప్పు, అన్నం, వడపప్పు, పానకం, చనివిడి, కొత్త చీర, జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం, పువ్వులు అన్నీ నైవేద్యం పెట్టుకొని ఇంటికి చాకలమ్మాయి, మన ఇంటి చాకల్ని పిలిచి ఆమెకు పసుపు కుంకుమ సమర్పించుకొని ఇవన్నీ కూడా ఆమె చేతికి అందిస్తాం. ఆ చాకలి తీసుకున్న తర్వాత మనకు కడుపు పిల్లలు చల్లగా ఉంటారని నమ్మకం. పెళ్ళైన దగ్గర నుంచి నేను పాటిస్తున్నాను. అలాగే మా కోడల చేత కూడా ఇలాగే పూజ చేయిస్తున్నాను. ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు మా పిల్లలకు ఉండాలని ఈ విధంగా జరుపుకుంటున్నాం. అలాగే ఏడాది మొదలు కాబట్టి ఉగాదితో వినాయకుడికైతే ఉండ్రాళ్ళు పోసామండి. ఇలాంటివన్నీ ఏంటంటే ఇంటికి ఆనవాయితీగా ఒక సెంటిమెంట్గా ఉంటాయి. చెయ్యకపోతే అయ్యో చేయలేదా అనుకుంటామన్నమాట. పప్పు, అలాగే ముక్కల పులుసు, మనకు ఇంట్లో ఏం దొరికితే అవి వేసి చక్కగా పులుసు. అలాగే మనం బూర్లకైతే పూర్ణం తీసి తోపు పిండి ఆడుకున్నానండి. తర్వాత పులిహారకి పోపేసి చింతపండు మగ్గు, బెల్లం, అలాగే అన్నీ ఉడకపెట్టినవన్నీ కూడా చక్కగా కలుపుకొని పులిహార అయితే ఏంటంటే పెట్టుబడులు ఎక్కువ. ఇలాగ చాకలమ్మాయికి ఇంటికి పిలిచి అన్నీ ఇస్తాం. అలాగే ఇంట్లో పనిచేసే అమ్మాయికి కూడా మనం ఏం వండుకుంటామో అవి పెడదాం. ఎందుకంటే మన ఇంట్లో పనిచేసే మనుషులు మనవాళ్లే కాబట్టి ప్రతి ఏ పండగ వచ్చినా కూడా నాకు ఇంట్లో పని మనిషికి ఏది పెట్టకుండా అవ్వదు. నేను నా సొంత ఇంట్లో బెంగళూరులో ఉన్నప్పుడు ఇంటి చాకలండి మాకు కవిత, మా ఇంట్లో మనిషిలాగే. ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకెళ్ళేది. ఈసారి ఆ అమ్మాయి అయితే మిస్ అయింది. అయితే తన చీర, తన తాంబూలం అయితే పక్కనే పెట్టాము.
ఎప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చుకుంటాను అనమాట. ఇంటి చాకలి అంటే మనకి కడుపు చలవండి. ఇంటికి ఒక చాకలి ఉంటుంది. అందుకే ఇలాగ పెసరపప్పు అన్నం తీసి నీళ్ళతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా అయిన తర్వాత సాయంత్రం అవకాశాన్ని బట్టి దగ్గరలోని దేవాలయం లేదా పంచాంగ శ్రవణం జరిగే చోటకి వెళ్ళి చక్కగా పంచాంగ శ్రవణం వినాలి. దీని ద్వారా నూతన సంవత్సర గోచార ఫలాలు, కందాయ ఫలాలు, ఆదాయ వ్యయాలు, శీతోష్ణ స్థితులు, పంటలు, నవనాయకుల ఫలాలను తెలుసుకోవచ్చు. అందరూ ఆనందంగా ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధించి ఉగాదిని చక్కగా జరుపుకుంటారు. ఈ కొత్త సంవత్సరంలో గ్రహరాశి ఫలాల్లో నామనక్షత్రాల్లో తేడా వస్తే దోష నివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణము ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞానవిత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఃఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగినంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెప్తారు. విశ్వావసునామ సంవత్సరం పూర్తయి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది మాత్రము అమావాస్యతో కూడిన ఉగాది అయితే మనకి వచ్చిందండి. మార్చి 19 అనగా ఈరోజు ఉదయం 7:15 వరకు మనకి అమావాస్య అయితే ఉంది. తర్వాతే పాడ్యం వచ్చింది. కానీ మార్చి 20వ తారీఖు ఉగాది జరుపుకోవడానికి సూర్యోదయం కాకుండానే పాడ్యమి తిథి వెళ్ళిపోయి విధియ తిథి వచ్చేసింది. కానీ సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే పాటిస్తాం కాబట్టి మనం ఈ మార్చి 19ని ఉగాదినే మనం జరుపుకుంటున్నాం. అందుకే ఈ ఏడాది అమావాస్య ఉగాది ఒకే రోజు వచ్చినట్టు అయింది. ఈ మార్చి 19 నుంచే చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ చైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి 9 రూపాలను అంటే నవదుర్గను పూజిస్తారు. ఈ 9 రోజుల్లో దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి భక్తులు ఉపవాసము, ఆచారాలు పాటిస్తారు. రామనవమి అనేది 9వ రోజు చైత్ర నవరాత్రి. 9 రోజులు శక్తిదేవత యొక్క 9 రూపాలకు అంకితం చేయబడింది. ఒక సంవత్సరములో 4 నవరాత్రులు ఉంటాయి. అవి చైత్ర నవరాత్రులు, ఆషాఢగుప్త నవరాత్రులు, శారదీయ నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రులు. వీటిలో మొదటిది, 3వది ప్రజా నవరాత్రులు, 2వది, 4వది గుప్త నవరాత్రులు. చైత్రమాసము శుక్లపక్షంలో జరిగే చైత్ర నవరాత్రులను శ్రీరామ నవరాత్రులుగా పిలుస్తారు. 2026 శ్రీరామనవమి పండుగను మార్చి 27 శుక్రవారం చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది పరాభవనామము అనే పేరు ఉండటం చాలా మందిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళన కలిగిస్తోంది. పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే పర అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైన అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది కదా. ఇదండి ఈ పరాభవనామ సంవత్సరం యొక్క అర్థము. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అంతా బాగుంటుంది. విశ్వావసు సంవత్సరంలో మనం నేర్చుకున్న పాఠాలను పునాదిగా చేసుకొని ఈ పరాభవ సంవత్సరంలో మనల్ని మనం ఒక కొత్త వ్యక్తిగా మలుచుకోవాలి. ఓటమిని చూసి కుంగిపోకుండా దాన్ని గెలుపుకు మెట్టుగా మార్చుకోవడమే ఈ పరాభవనామ సంవత్సర విశిష్టత. ఇదండి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సంవత్సరం యొక్క విశిష్టతను నాకు తెలిసిన రీతిలో మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ బటన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఈ సంవత్సరం ఉగాది వేడుకల్లో పాల్గొని చక్కగా పూజలు చేసుకొని పంచాంగ శ్రవణం విని దేవుని దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు ఈ సంవత్సరం అంతా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. పూజంతా అయిన తర్వాత మా వారి కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకొని ఉగాది పచ్చడి ఆయనకి ఇచ్చి నేను తీసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.